నమస్తే అండి, నా పేరు మహేష్, రాధాకృష్ణ డైరెక్టర్ని. మా సినిమా నిన్నే 4th రిలీజ్ అయింది. గ్రాండ్ ఓపెనింగ్స్ వచ్చాయండి. నేను కానీ మా ప్రొడ్యూసర్, మా ఎంటైర్ యూనిట్ ఒక రకంగా ఈ ఓపెనింగ్స్ చూసి షాక్ అయ్యాం. దీనికి ముఖ్య కారణం వెంకటాద్రి ఎక్స్ప్రెస్, దాని తర్వాత జగ్గుబాయ్ ఆఫ్టర్ లెజెండ్ రావటం. సో రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చిందండి. కొంతమంది ఫస్ట్ హాఫ్ అని, కొంతమంది సెకండ్ హాఫ్ అని, ఇలా ఇంటర్నెట్లో బేస్ అవ్వకుండా కామన్ ఆడియన్ ఎప్పుడు ఏ కామన్ ఆడియన్ అడిగినా చాలా బాగా ఎంజాయ్ చేసామని చెప్తున్నారు. సో వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్ అండి. థ్యాంక్ యూ. మీడియా కూడా బాగా సపోర్ట్ చేసింది. లాస్ట్ 3 days నుంచి చూస్తున్నాను. సో థ్యాంక్ యూ ఆల్. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఎందుకంటే రారా కృష్ణయ్య అనే సినిమా బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ తీసుకుంది. మామూలుగా ఓపెనింగ్స్, కలెక్షన్స్ నేను ఇలాంటి ఆలోచించో అర్థం చేసుకోవడం కూడా నాకు రాదండి. కానీ ఆనందం ఏంటంటే మార్నింగ్ షోకి నా అంటే ఇది చెప్తే కొంచెం చిన్నపిల్లడితనంగా ఉంటుంది. బట్ మనం ఎదిగేటప్పుడు మనం థియేటర్కి వెళ్ళి టికెట్లు దొరకకపోతే బ్లాక్ టికెట్లన్నీ చాలా సినిమాలు నేను కొనుక్కున్న రోజులు ఉన్నాయి. వైజాగ్లో, గుంటూరులో చదువుకున్నప్పుడు, హైదరాబాద్కి వచ్చినప్పుడు. అలాంటిది నేను నా సినిమాకి మా ఫ్రెండ్స్గా బ్లాక్ టికెట్లు నమ్ముతున్నారు. అందుకే బ్లాక్ టికెట్ని సపోర్ట్ చేస్తాను కాదండి, కానీ నా సినిమాకి ఇంత వచ్చిందా అని ఒక చిన్న ఆనందం ఉంది చూసారా, అది చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఒక రకంగా ప్రేక్షకులు నా మీద పెట్టిన నమ్మకం. అలాగే సినిమా చూసి ఇది మార్నింగ్ షో వరకే కాదు, నైట్ షో వరకు కంటిన్యూ అవుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటి, చూసిన వాళ్ళందరికీ సినిమా నచ్చింది. చాలా ఆనందంగా ఉందండి. అంటే కొన్నిసార్లు మన సినిమా ఒక గొప్ప సినిమా తీయాలని తీస్తాం, కొన్నిసార్లు మనం హిట్ సినిమా తీయాలని తీస్తాం. కానీ ఈ సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి మా యూనిట్ అందరూ కూడా ఒక మంచి సినిమా తీయాలని ప్రయత్నించామండి. నా లెక్కలో నేను నమ్మేది రారా కృష్ణయ్య అనేది ఒక సింపుల్ స్వీట్ ఫిల్మ్ అండి. ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీ, సెకండ్ హాఫ్లో ఫ్యామిలీ ఇమోషన్స్, ఫ్యామిలీ సెంటిమెంటు, చిన్న చిన్న కామెడీలతో ఉన్న సినిమా అండి. ఫ్యామిలీ గురించి ముందే చెప్తాం అనుకుని చెప్పకపోవడానికి కారణం ఏంటి అంటే సస్పెన్స్ సినిమాలో బయటపడకూడదు. ఇప్పుడు రిలీజ్ అయిపోయింది కాబట్టి చెప్తున్నామండి. లెజెండ్లో జగత్ బాబు గారి క్యారెక్టర్కి ఈ సినిమాలో జగత్ బాబు గారి క్యారెక్టర్కి అసలు సంబంధమే లేదు. ఆయనకి ఏమైతే ఫేమస్సో, ఫ్యామిలీ ఆడియన్స్కి ఎలాగైతే ఫేమస్సో, సరదాగా క్యూట్గా మంచివాడని ఒక చిన్న హ్యూమర్ ఎలిమెంట్తో ముండోడిని ఫేమస్సో, అలాంటి ఒక క్యారెక్టరైజేషన్ కంటిన్యూషనే. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమా ఒక కొత్త కథతో వచ్చింది. ఇది ఒక తెలిసిన కథనే కొత్తగా మీకు చూపించడానికి చేసిన ఒక ప్రయత్నం. చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసి సరదాగా ఉంది అన్నారు. మనం నమ్మిన కథని 10 మంది నమ్ముతున్నారని ఒక ఆలోచనే చాలా ఆనందాన్ని ఇస్తుందండి. సో అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ ఎక్కువ ఫ్యామిలీ థియేటర్కి వెళ్తున్నానని చెప్పారు. సో వెరీ హ్యాపీ. ప్లీజ్ నమ్మి వెళ్ళి సినిమా థియేటర్కి చూడండి, తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు. సినిమా మొత్తం ఒక చిన్న చిరునవ్వు ఉంటుంది, లాస్ట్కి ఒక చిన్న హ్యాపీనెస్తో బయటకు వస్తారండి. సింపుల్ సరదా ఫిల్మ్. ప్లీజ్ గో విత్ యర్ ఫ్యామిలీ అండ్ వాచ్ ద ఫిల్మ్.